గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు తడుముకున్న చందంగా ఉంది వైసీపీయుల తీరు. పిల్లలకు కొన్ని మంచి మాటలు చెప్పినందుకు సోషల్ మీడియా వింగ్ ప్రముఖ ప్రవచనకారుడు చాగంటిపై ఇష్టారీతిన వ్యాఖ్యలు చేస్తోంది. చాగంటి రాజకీయాలు అంటగడుతోంది. ఇప్పటి వరకు చాగంటి ప్రవచనాలు కులాలకే కాదు మతాలకు అతీతంగా కూడా గొప్ప సమానత్వాన్ని తీసుకొచ్చి పెట్టాయి. కారణం ఆయన చెబుతోన్నది హైందవ కథలా లేక మరొకటా అన్నది పక్కన పెట్టి వినడానికి ఇంపుగా ఉండడం, మానవీయ విలువలు ఔన్నత్యాన్ని చాటడం వల్లనే ఆయన ప్రవచనాలంటే ఎవరైనా సరే చెవులు కొరుక్కునే పరిస్థితి ఉంది. అది ట్రావెలింగ్ బస్ కావచ్చు, లేదంటే యూట్యూబ్ ఛానల్ కావచ్చు, ఆపై వేరుగా ప్రవచనాలు చెప్పే వేదికలు కావచ్చు. మాటల ప్రవాహం అలా దొర్లిపోతూనే ఉంటుంది. కూటమి ప్రభుత్వం వచ్చాక చాగంటికి ఒక పదవి ఇచ్చి ఆయన ద్వారా యువతకు మంచి నేర్పే చక్కటి కార్యక్రమం చేపట్టింది. ఇక్కడే వైసీపీయులు తమ వికృత మనస్తత్వాన్ని చాటుకున్నారు. తెలుగుదేశం ప్రభుత్వం ఆయనను గౌరవించి గుర్తించి పదవి ఇచ్చి ఓ గొప్ప బాధ్యత అప్పగించడంతో వైసీపీ కక్ష కట్టింది. ఇటీవల ఆయన చేసిన ఒక ప్రవచనం కారణంగా సోషల్ మీడియా వింగ్ ఇన్నాళ్ల పాటు మీ మీద పెంచుకున్న గౌరవం మొత్తం మంటగలిసిపోయిందన్న కోణంలో వారు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. ఇందుకీ చాగంటి ఏమన్నారో చూస్తే, కుటుంబ విలువల గురించి చెప్పడంలో భాగంగా తోబుట్టువుల అనుబంధం గురించి చెప్పారు. ఇదంతా జగన్ షర్మిల గురించి ఆయన చెప్పినట్టు ఊహించుకుని ఆయన్ను తెగ ఆడిపోసుకుంటోంది సోషల్ మీడియా వింగ్. ఒకవేళ చాగంటి హత్య చేయడం తప్పు అని చెబితే దాన్ని కూడా జగన్ తన బాబాయి వివేకాను హత్య చేయించిన దానికి అన్వయించుకుని గోలగోల చేస్తూ విమర్శలకు దిగుతారేమో. అలాగే అవినీతికి పాల్పడకూడదని చాగంటి చెబితే అది కూడా జగన్ కొల్లగొట్టిన కోట్ల అక్రమాస్తుల గురించి అని దాడికి దిగుతారేమో అన్నట్లుంది వైసీపీ కామెంట్లు.